ఒక ఇంటర్వ్యూలో రాకేష్ జుంజున్వాలా నేను అసలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయను అని చెప్తాడు. అప్పుడు ఇంటర్వ్యూ చేసే అతను మీకు రియల్ ఎస్టేట్ అసలు అర్థం కాదని అడిగితే అప్పుడు రాకేష్ ఏమంటాడంటే, నాకు ఒక ల్యాండ్ ఉంది, అది నేను 60 lakhs కొన్నాను, దానికి ఇప్పుడు 16 crores ఇస్తామని చెప్తున్నారు. కానీ నేను ప్రతిరోజు పోయి ఆ ల్యాండ్ని ఎవరైనా కబ్జా చేస్తున్నారా లేదా, ఎవరన్నా దాన్ని గోడ బగలు కొడుతున్నారా, ఇట్లాగా హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు అలాంటి వాటి మీద. నేను ఊరికే పొలిటీషియన్స్తో కూడా డీల్ చేద్దాం అనుకోవట్లేదు, ఇవన్నీ నా వల్ల కాదు, అందుకని నేను రియల్ ఎస్టేట్ చేయను, అండ్ నేను స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్నాను, నాకు ఇంకోటి అవసరం లేదు అని చెప్తాడు. సో మీకు పాయింట్ అర్థమైపోయి ఉంటుంది. ల్యాండ్ కబ్జాలు, పొలిటీషియన్స్, కోర్టు కేసులు, ఇవన్నీ యాక్టివ్గా తిరగడము, సర్కిల్ మెయింటైన్ చేయడం, ఇది మీ స్టైల్ కాదు, అది మీరు పెద్దగా చేయలేరు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి వాటి మీద అంటే రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఫస్ట్ మీ స్ట్రెంగ్స్, మీ వీక్నెసెస్, మీ సైకాలజీ మీకు అర్థం కావాలి. దాన్ని బట్టి మీరు రియల్ ఎస్టేట్ చేస్తారా, స్టాక్ మార్కెట్ చేస్తారా, బిజినెస్ చేస్తారా అనేది డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్తున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు వచ్చాయని మనం కూడా చేస్తామంటే అలా వర్కౌట్ అవ్వదు. సో రియల్ ఎస్టేట్లో మీరు అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఉండండి. మీకు అది సెట్ అవుద్ది అంటే చేయండి, లేకపోతే లేదు. అగైన్ బిజినెస్లో కూడా అంతే, మీకు ఏ బిజినెస్ బాగా అర్థమవుతుందో, దేని మీద అయితే మీకు మంచి నాలెడ్జ్ ఉందో, మంచి గ్రిప్ ఉందో అలాంటి బిజినెస్ చేయాలి. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి మీరు కూడా అదే చేస్తే అటర్ ఫ్లాప్ అవుతారు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends already told me, but I don't wanna listen.